వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో జరిగినటువంటి ఎస్సీల మీద దాష్టికాల్ని మళ్ళీ ఒకసారి ప్రజలకు గుర్తు చేయాలనే ఆలోచనతోనే ఈ రోజున ఈ పత్రికా సమావేశం జరుపుతున్నాం. ఎందుకంటే 19 నుంచి 21వ తారీఖు మే ఈ 3 రోజుల్ని ఎవరైతే అనంతబాబు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ డ్రైవర్తో వచ్చినటువంటి విభేదాల కారణంగా ఆయన్ని కొట్టి చంపి దారుణంగా హింసించి డోర్ డెలివరీ ఆయన హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితుల్ని ఈ సంస్మరణ సభ ద్వారా మరి ఒకసారి ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు సాయంత్రం ఎస్సీ వార్డులో ఒక సంస్మరణ సభని నిర్వహించబోతున్నాం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో. అంతేకాకుండా డాక్టర్ సుధాకర్ ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక డాక్టర్ని 2019 కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని పిచ్చోన్ని చేసి మానసికంగా హింసించి నడి రోడ్డు మీద కూడా పాశవికంగా హింసించి పోలీసులతో కొట్టించి మరీ ఆయన చావు కారకమైనటువంటి పరిస్థితులు ఆ పరిపాలనని మరొకసారి ఎస్సీ వర్గాలందరూ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో తెలియజెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకని 21వ తారీఖు కూడా మరొకసారి డాక్టర్ సుధాకర్ గారి మరణించినటువంటి తారీఖున డాక్టర్లను కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులను కావచ్చు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను కావచ్చు కలుపుకొని ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున 5 ఏళ్ల పరిపాలన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాల్సింది, మీ పరిపాలనకి కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వచ్చిందన్న రకంగానే ఆ రోజున అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజల జీవితాలు విచ్ఛిన్నం కాకుండానే బాధ్యతగా వ్యవహరించినాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కూడా ఈ రోజున అంతే స్థాయిలో ఏదైతే ఒక ప్రచన్న యుద్ధం జరుగుతోందో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన, ఇది మొత్తం యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కనపరుస్తున్నటువంటి ప్రభావానికి అన్ని దేశాలు కూడా విలవిల్లాడిపోతున్నాయి. అందులో భాగంగానే ప్రధానమంత్రి గారు ఒక పిలుపుచ్చున్నారు. ఈ రోజున దీనికి అతీతులు ఏ దేశం కాలా, అన్ని దేశాలు కూడా పెరిగినాయి. కానీ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగినట్టు ఇక్కడ వచ్చేసి నిరసనలు తెలిపే కార్యక్రమం పెడుతున్నాడు ఈయన. ఏదైనా రాజకీయ పార్టీగా బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలు ఒప్పుకుంటారు, కానీ రాజకీయ అవసరాల కోసం కేవలం రాజకీయాలు చేయాలనే ఆలోచనతోనే అబద్ధపు నిరసనలు కానీ బూటకపు నిరసనలు కానీ తెలిపితే అవాస్తవాలకు దూరంగా రేట్లు పెరగడం వాస్తవమే, కానీ ఏదో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగలే. ఇది దీనికి కనీస జ్ఞానం అన్న ఉండాలి ఆయనకి. గతంలో మీరు అసలు ఏ రాష్ట్రంలో లేనటువంటి స్థాయిలో మీరు పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ పెంచినటువంటి పరిస్థితి ఎవరు మర్చిపోలే. ఇంకా ఇప్పటికి కూడా అందులో భాగంగానే మీలాంటి రాక్షసులు మళ్ళీ ప్రజల్ని మభ్యపెడతారు, మోసం చేస్తారు, అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల ఆలోచనల్ని ప్రభావం చేస్తారనే ఆలోచనతోనే
ఈ రోజున గత 5 ఏళ్ల కాలంలో మీరు చేసినటువంటి ప్రతి దాష్టికాన్ని మళ్ళీ ఒకసారి ప్రజలకు గుర్తు చేసేటువంటి కార్యక్రమాలు జరిగి తీరుతాయి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగానే ఈ రోజున వీధి సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ కార్యక్రమం సాయంత్రం కదిరి మున్సిపాలిటీలోని దళిత వాళ్ళు చేయబోతున్నాం. కాబట్టి పత్రికా మిత్రులకు కూడా ఆహ్వానం పలుకుతాం దానికి. అంతేకాకుండా వచ్చే రోజుల్లో మీకు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిపాలనే అందిస్తాం. 2 ఏళ్ళ పూర్తయ్యే సందర్భంగా జూన్లో 2 ఏళ్ళు పూర్తవుతుంది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా 2 ఏళ్ల పరిపాలన మీద కూడా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, దాంతోపాటు వచ్చినటువంటి నెగిటివ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఆరోపణలు, మా మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, వాటన్నిటికీ కూలంకుషంగా ప్రజలకు సమాధానం చెప్పేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.